ఈయన ఊరు వచ్చేసి మల్లాపూర్ అంట. సో ఇతనికి కొంచెం భూమి, ఇల్లు అంతా అయితే ఉంది. ఊర్లో అయితే ఉండేవాళ్ళు అనమాట. సో వ్యవసాయం పనులు చేసుకుంటూ బాగా గౌరవంగానే బతికేవాళ్ళంట. కాకపోతే ఇతనికి 3 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సో ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అప్పట్లోనే వాళ్ళు సిటీ సైడ్ అయితే షిఫ్ట్ అయ్యారనమాట. సో ఇంకా సిటీ సైడ్ వచ్చినాక కూడా కొంచెం కొంచెం పని చేసుకుంటూ ఎదుగుకుంటూ డబ్బులు అయితే కూడబెట్టి ఇల్లు కూడా కట్టుకున్నారంట సిటీలో. సో 3 పిల్లలు కూడా పెళ్ళి చేసిర్రు. అందులో ఒకరు సెంటరింగ్ పని ఏమో చేస్తారంట, ఇంకొకరు ఆటో డ్రైవర్ అంట, ఇంకొక పాప అయితే ఉంది. సో అందరు పెళ్ళిళ్ళు అయితే చేసేసారు. ఇతని వైఫ్ కరోనా వల్ల అయితే చనిపోయిందంట. ఇంక అప్పటి నుంచి ఇతనికి సమస్యలు అయితే స్టార్ట్ అయినాయి. సో అప్పటిదాకా వాళ్ళ వైఫ్ చూసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ చనిపోయిందో ఇంకా పిల్లలు ఎవ్వరు అతన్ని పట్టించుకోవడం అయితే బంద్ చేసిర్రు అనమాట. అందులో ఒక 6 months బ్యాక్ అయితే యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఇరిగిందంట. ఆ యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిన తర్వాత అయితే అస్సలకే పట్టించుకోవట్లేదంట. నీ సేవలు మేము చేయమని చెప్పేసి కట్టు బట్టలతోటి బయటికి పంపించేసిరంట కన్న తండ్రిని. ఉన్న ఊరు పొలము అంతా వదిలేసి పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి సిటీ సైడ్ వచ్చిండు. కాకపోతే అదే పిల్లలు నీకు సేవలు చేయమని చెప్పేసి కట్టు బట్టలతోటి బయటికి పంపించేస్తే ఒక ఫ్లైఓవర్ కింద అయితే తలదాచుకుంటున్నాడంట. అక్కడ నుంచి వెళ్ళే వెహికల్స్ వాళ్ళందరినీ ఒక పూట తిండి ఉంటే పెట్టండి, అన్నం ఉంటే పెట్టండి అని చెప్పేసి అడుక్కుంటున్నాడంట. పెట్టిన వాళ్ళతోటి తినేసి కడుపు నింపుకొని అట్లే ఉంటున్నాడంట. రీసెంట్గా కొంతమంది వెళ్ళి చూసి ఏంటి ఎవరు నువ్వు ఏ ఊరు ఏంటని మొత్తం అనుకుంటే ఇంకా అతని కథ అంతా చెప్పుకుంటూ అయితే వచ్చిండనమాట. ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది కదా, ఇయర్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. చలికి చచ్చిపోయేటట్టున్నా, నేను ఈ చలిని తట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు, మా పిల్లలు నొప్పించి ఎట్లయినా సరే నన్ను మా పిల్లల దగ్గర చేర్చండి అని చెప్పేసి అడుక్కుంటున్నాడు ఇతన్ని. అతని పేరు మీద ఉన్న పొలం, ఆ ఇల్లును కూడా 2 కొడుకులు బలవంతంగా వాళ్ళ పైనకి షిఫ్ట్ చేసుకొని అదింతా కూడా అమ్మేసుకున్నారంట. సో మొత్తం ఉన్నదంతా వాళ్ళ పేరు మీద చేసుకొని అమ్మేసుకొని అంతా గబ్బు లేపేసి ఇతన్ని బయటికి పంపించేసి